హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ లాస్ట్ వీక్ మొత్తం కూడా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అని చాలా హడావిడిగా అయితే ఉన్నానన్నమాట. సో మా కజిన్ బ్రదరు, మా తమ్ముడు పెళ్ళి అయితే జరిగింది కాకినాడలో. సో ఫస్ట్ డే మేము వాడికి హల్దీ చేయడానికైతే ఉప్పాడ నుంచి స్టార్ట్ అయ్యి కాకినాడ అయితే వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికి పెళ్ళికొడుకు అయితే రెడీ అయిపోయి ఉన్నాడనమాట. హల్దీకి రెడీగా వీడే పెళ్ళికొడుకు స్టేట్స్లో ఉంటాడనమాట. సో మ్యారేజ్ కోసం 1 వీక్ ముందే వచ్చాడు. ఇది మా ఫ్రెండ్, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ, ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్ అన్నీ అనమాట. సో ఇది రెండో అక్క, పెళ్ళికొడుక్కి 2 అక్కలు 1 తమ్ముడు. సో ఫస్ట్ చూపించింది వాళ్ళ పెద్దక్క, చిన్నక్క, బావగారు. ఇంకా హల్దీ అంటే తెలిసిందే కదా, ఇప్పుడు ట్రెండింగ్ అందరూ ఎల్లో డ్రెస్సెస్ వేసుకోవడం. సో అందరూ ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నారు. అందరూ ఎలా ఉన్నా మా పాప మాత్రం యూనిక్ కదా. సో అందరం హల్దీ హడావిడిలో ఉంటే అది మాత్రం గేమ్స్ ఆడుకుంటుందన్నమాట అక్కడ. ఇంకా పెళ్ళికొడుకు పెద్దక్క అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫోటోషూట్కి అన్నీ బాగున్నాయా లేదా అని చెక్ చేస్తుందన్నమాట. సో నేను కూడా లాస్ట్లో వెళ్ళి ఇవన్నీ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నాను. సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. పెళ్ళికొడుకు బావగారులు ఇద్దరూ కలిసి నైట్ అంతా కూర్చొని డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మా పాపని ఒకసారి రా అని చెప్తే వచ్చి అలా కూర్చొని చూసి వెళ్ళిపోయింది. ఇంకా పిల్లలందరూ అక్కడ పార్క్ లాగా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి కదా. సో అందరూ కూడా అక్కడ కూర్చొని పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా మేమందరం కూడా అనపత్తి నుంచి కొంతమంది రావాలి. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నమాట ప్రేయర్ స్టార్ట్ చేయడానికి. ఇంకా ఫైనల్లీ అందరూ వచ్చేసారు. సో ప్రేయర్తో స్టార్ట్ చేసాము హల్దీ. ఇంకా పెళ్ళికొడుకు అక్క, బావగారులు అందరం కూడా. సో మేమైతే ఫస్ట్ పసుపు రాయకముందే కొంచెం ఫోటోషూట్ చేసుకుందామని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా వీళ్ళిద్దరూ కూడా నా బెస్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. పింటూ, డాలీ, జున్ను, బన్ను, మేమందరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మా చైల్డ్హుడ్లో వీళ్ళు లేకుండా అయితే లేదు. మ్యాక్సిమం పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా మేమందరం ఒకే ప్లేస్లో కలిసి ఉన్నాము. సో ఇంకా చాలా ఎఫెక్షన్ అనమాట మా అందరికీ. సో ఇంకా అలా ఫోటోషూట్స్ అవన్నీ తీసుకొని ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేసాము. తిను సౌభాగ్య, మా పింటూ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా మేమందరం ఉన్నామంటే యాక్టివ్కి, హైపర్ యాక్టివ్కి పైనే ఉంటుందన్నమాట, గోల. సో ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకొని మంచిగా హల్దీ అయితే ప్రిపేర్ చేస్తాం మేము. ఇంకా పసుపు రాయడం అయితే స్టార్ట్ చేసాము. పసుపు రాయడానికి ముందుగా కొంచెం మేము ఆయిల్ అయితే పెడతామన్నమాట. సో ఆయిల్ పెడుతూ మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మా మమ్మీ, మా పాప కూడా నాతో పాటు యాడ్ అయ్యారు కలిసి. సో ఇదిగో పసుపు, శనగపిండి, కొద్దిగా పెరుగు, ఆయిల్ అన్నీ కూడా కలిసి ఇంకా స్టార్ట్ చేసాము ప్రేయరు. అనుపతించి వచ్చిన మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా ప్రేయరు, సాంగ్స్ వీటన్నీ పాడుతూ కూడా మేము ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మేమైతే ప్రేయర్ లేకుండా ఏం జరగదు కాబట్టి ఫస్ట్ అంతా కూడా ప్రేయర్ అనమాట. ఒక 3-4 అయితే కలిసి ప్రేయర్ చేశారు ఆడవాళ్ళందరూ కూడా. సో ప్రేయర్ అంతా అయిన తర్వాత ఇంకా మేము ఆయిల్, వీళ్ళు కూడా మా రిలేటివ్సే, మా సురేష్ సార్ ఇంకా మేడము అందరూ అనపత్తి నుంచి వచ్చి కంపల్సరీ రావాలని మాకు ఇది అనమాట. సో ఇంక అందరూ వచ్చి అందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అన్నీ పెడుతున్నాము. పింటూ ఇంకా బావగారు, పిల్లలు అనమాట. సో పిల్లలు లేకపోతే హడావిడే ఉండదు. ఇంకా ఈ పెళ్ళికొడుకు హల్దీ అంతట్లో కూడా పిల్లలదే హడావిడంతా. సో ఇంక అందరం ఆయిల్ అన్నీ పెట్టేసి స్టార్ట్ అయితే చేసేసాము. ఇంకా పెద్దక్క, బావగారు అయిపోయిన తర్వాత చిన్నక్క, బావగారు అనమాట, డాలీ, ఇంకా డాలీ వాళ్ళ హస్బెండ్, వీళ్ళు కూడా ఆయిల్ వేసి స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను, అమ్మ కూడా అయితే ఆల్రెడీ ఫొటోస్ తీసేసుకున్నాము. బట్ ఆయిల్ వేయాలి కదా. సో ఆయిల్ వేయడానికి వెళ్ళి మళ్ళీ కూడా ఒకసారి ఫోటోషూట్ అయితే చేసాము. అండ్ ఇంకా సౌభాగ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయిల్ వేశారు. ఫస్ట్ ముందు ఆయిల్ వేయకుండా పసుపు రాయకూడదు. సో సౌభాగ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కూడా ఆయిల్ అయితే వేసేసాము. कभी कभी मेरे दिल में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए,
कि जैसे तुझको बनाया गया है मेरे लिए। तू अब से पहले सितारों में बस रही थी कहीं। तू अब से पहले सितारों में बस रही थी कहीं। तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए। कभी कभी मेरे दिल में ख्याल आता है। कभी कभी मेरे दिल में ख्याल आ। ఇంకా పసుపు రాయడం అంతా కూడా పూర్తయిన తర్వాత జల్లెడ పట్టుకుని వాడికి మంగళ స్నానం అయితే చేయడానికి ప్రిపేర్ చేసాము. ఇంకా బిందెల్లో వాటర్ అంతా నింపేసి అండ్ ఒకరి తర్వాత ఒకరికి వాడికి బిందెలతో వాటర్ అయితే పోస్తూ వాడికి స్నానం అయితే చేయించేసామన్నమాట. అండ్ వాడికి పాపం ముందు రోజునే ఫేషియల్ చేయించుకున్నాడు. సో పసుపు అంతా రాసేస్తుంటే నా ఫేషియల్ పోతుందని చాలా గొడవ చేశాడు. కానీ మేము ఎవ్వరం అసలు ఊరుకోలేదు. విపరీతంగా అయితే పసుపు రాసేసుకున్నాము ఒకరికొకరం. అండ్ వాడికి రాయడమే కాకుండా మేమందరం కూడా బాగా పూసుకున్నాం అనమాట పసుపులు. అండ్ చాలా డేస్ తర్వాత మా ఫ్రెండ్స్లో అవుతున్న ఫస్ట్ పెళ్ళి అనమాట. సో మేమందరం కూడా ఒకసారి రీయూనైట్ అయ్యాం కాబట్టి మళ్ళీ బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం మేము. ఇంకా అందరికీ పసుపు రాసాం కానీ మా అత్తకైతే పసుపు రాయలేదు. సో లాస్ట్లో మా అత్తకు కూడా పసుపు రాయాలని చెప్పేసి మొత్తం మేమంతా పసుపు మిగిలిన పసుపు అంతా అయితే తనకైతే రాసేసామన్నమాట. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఇంకా అందరం కలిసి వాడికి వాటర్ అయితే వేసేసాము. బాగా వాటర్ అంతా వేసేసి వాడికి ఆల్మోస్ట్ పసుపు అంతా కూడా అక్కడే రుద్దేసామన్నమాట. సో ఇంకా 2-3 పిక్చర్స్ కూడా కొంచెం వీడియో కూడా తీసుకొని మేమైతే వాడిని స్నానం చేయడానికి అయితే పెళ్ళికొడుకుని పంపించేసాము. అండ్ పెళ్ళికొడుకుతో పాటు మేమందరం కూడా పసుపులు పూసుకొని ఒక రకంగా అయ్యాం కాబట్టి సో మేము కూడా అందరం స్నానం చేసి మళ్ళీ పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి ప్రేయర్ స్టార్ట్ చేయడం కోసం అందరం కూడా ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫొటోస్ అంటే తెలిసిందే కదా, వీడియోగ్రాఫర్ చెప్పినంతసేపు మనం వాటర్ పోయడం ఫొటోస్ తీసుకోవడం అంతా చేస్తూ ఉండాలి. సో ఫైనల్గా తనకి స్నానం అంతా చేయించేసిన తర్వాత పెళ్ళికొడుకుని అయితే రెడీ చేసాము. అండ్ వైట్ డ్రెస్ వేసుకోవాలి కాబట్టి వైట్ డ్రెస్ వేసుకున్నాము. ఇంకా మా అత్త అండ్ మా మమ్మీ ఇద్దరు కూడా పెళ్ళికొడుక్కి గంధం పసుపు అంతా పూస్తున్నారనమాట. ఇంకా మేమందరం కూడా మోస్ట్లీ చాలా ఫాస్ట్గా అందరం రెడీ అయిపోయి మళ్ళీ డ్రెస్సెస్ అన్నీ మార్చేసాము. ఇంకా పెళ్ళికొడుకు అక్కలిద్దరు చిన్న చిన్న బొడ్డ బాబులు ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళని ఎత్తుకొని రెడీ అయితే కూర్చున్నారు. సమ్మర్ కదా, సో మేము ఎంత రెడీ అయినా సరే చెమటలు పట్టేసినాయి. బట్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ప్రేయర్ అన్నీ స్టార్ట్ చేసి పెళ్ళికొడుకుని అయితే చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ పెద్దక్క చిన్నక్క ఇద్దరు కూడా పెళ్ళికొడుకుని చేశారు. సో వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి అన్నీ చేశారనమాట. సో ఇంకా పెళ్ళికొడుకు అయిపోయిన తర్వాత మాకు లంచ్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. సో బిర్యానీ అంతా వెజ్ అనమాట, నాన్ వెజ్ తినకూడదని చెప్పి వెజ్ అయితే అరేంజ్ చేశారు. వెజ్ బిర్యానీ, పప్పు, రసం, పన్నీర్ కర్రీ, సాంబార్, పొటాటో ఫ్రై, ఇంకా బూరెలు, ఇవన్నీ కూడా లంచ్ అయితే సూపర్గా ఉంది. లంచ్ కన్నా మేము ఎంజాయ్ చేసిన ఆ టైం, క్వాలిటీ టైం మాకు చాలా నచ్చిందనమాట. సో ఒకసారిగా మళ్ళీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యాము. ఈ వడ్డిచ్చే వాళ్ళందరూ మా బ్యాచ్ అనమాట, మా తమ్ముళ్ళు వాళ్ళందరూ. సో మాకు పెళ్ళికొడుకు చేయడానికి వెళ్ళినందుకు మాకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా అయితే ప్రజెంట్ చేశారు. సో ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ప్రధానం, ఇంకా పెళ్ళి అన్నీ ఉన్నాయి కదా. సో కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ మేము దగ్గర హౌసెస్ కాబట్టి అందరం ఎవరింటికి వాళ్ళు వచ్చేసాము. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.